హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు విలేజ్ మామ్స్ కుకింగ్ ఛానల్. సో విలేజ్ స్టైల్లో మామిడికాయ పచ్చడి అనమాట. సమ్మర్ వచ్చేసింది కదా, మామిడికాయ పచ్చడి అయితే ఈజీగా ఎలా పెట్టేసుకోవాలో చెప్తాను ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఒకే చెట్టు కాయలన్నమాట. మనకి బయట మార్కెట్లో దొరికేటివి అంటే వేరు చెట్లలాగా అమ్ముతుంటారు కాబట్టి అంత టేస్టీగా ఉండవు. అండ్ కొన్ని పుల్లగా, కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్స్ ఉంటాయి కదా చెట్లు, అంటే స్వీట్స్గా కొంచెం, కొన్నేమో పుల్లగా, కొన్నేమో ఒగరు, కొన్ని ఉంటాయి. సో కొన్ని అవకా తీసుకొచ్చి అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని మందులు వేసి పండించడం, ఫ్రిడ్జ్లలో స్టోర్ చేయడం వల్ల అంత టేస్టీగా అనిపించవు. అదే విలేజెస్లలో అయితే ఒకే చెట్టు కాయలు తీసుకొని పచ్చడి పెడతారు. ఎందుకు అని అంటే ముక్క తొందరగా గట్టి, అంటే మెత్తగా అయిపోకుండా అలాగే గట్టిగా ఉంటుంది. అండ్ ఒకే టేస్ట్తో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే ఖచ్చితంగా ఇలా తెచ్చుకొని ట్రై చేయండి. నేనైతే విలేజ్ నుంచి నాన్న వాళ్ళతో తెప్పించుకున్నాను అనమాట ఇవి మ్యాంగోస్. సో చూస్తుంటే చాలా బాగున్నారు కదా. అసలు నాకైతే పప్పులో వేసుకొని తినాలనే ఉంది, కానీ దొరకవు కదా పప్పులో వేసుకొని తినడానికి నాకు. సో ఈ పచ్చడి అయితే చేద్దామని చెప్పేసి మామిడికాయలు వచ్చాయి కదా, నాన్న వాళ్ళు అయితే పంపించారు ఇంటి దగ్గర నుంచి. ఒకే చెట్టు అంటే చాలా బాగున్నాయి మామిడికాయలు అయితే. అసలు చూస్తుంటే అసలు నార్మల్గా ఉప్పు కారం వేసుకొని అయినా తినాలి అని ఉంది, కానీ తెచ్చింది 9 కాయలలో నేనేం తింటాను చెప్పండి ఇంకా. సో మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తెప్పించుకోవాలి. సో దానికోసం అని చెప్పేసి జీలకర్ర, ఆవాలు, మెంతులు 3 కలిపి వేయించి పొడి చేస్తున్నాను అనమాట. సో ముందైతే దూరగా అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి కూడా. సో కలర్ చేంజ్ అయ్యి స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వేరొక బౌల్లోకి ఇలా ఫ్రై అయ్యాక ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. చూడండి చాలా కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి మెంతులు. ఇంకా అవి చల్లారేలోపు మిక్సీ పట్టేయడానికి ముందుగానే ఈ మామిడికాయ అనేది పీసులాగా కట్ చేసేసుకొని పెట్టేసుకొని వాటిలో జీడి లేకుండా తీసేసుకొని అండ్ వాటిని క్లాత్తో తుడుచుకోవడం వల్ల పచ్చడి తొందరగా ఖరాబ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అంటారు. అండ్ పైన డస్ట్ లాంటిది ఇంకేదైనా ఉన్నా కూడా కొట్టినప్పుడు కత్తికి చిలుమ లాంటివి కూడా అంతా క్లీన్ చేసి పెట్టాలి అనమాట. మా వాడు చూడండి ఏం చేస్తున్నాడు, ఇక్కడ కుంకుమ అంతా పడేసేసి ఆట ఆడుతున్నాడు. వాడేమో అన్ని మ్యాంగోస్ క్లీన్ చేస్తున్నాడు. ఇలా ఉంటుందన్నమాట మాతో. మా వాడి కష్టానికైనా ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్. లైక్ వేసి చూడండి ఎంత ముద్దుగా కూర్చొని ఎట్లా తుడుస్తున్నాడు చూడండి, బ్యాక్ ఫ్రంట్ అంత క్లీన్గా చేస్తున్నాడు అనమాట. నాకైతే ముచ్చటేసింది. సో ఈరోజు మ్యాంగో పికిల్ అనేది ఎలా చేయాలి అంటే అనేది 1 by 1 స్టెప్ బై స్టెప్ చూస్తుండండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ని కూడా క్లిక్ చేయండి. మన ఛానల్లో వచ్చే న్యూ వీడియోస్ ఏం పోస్ట్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. మొత్తానికైతే అవి క్లీన్ చేసేసి ఆరబెట్టేసాను. కొంచెం ఏమైనా పదునుగా ఉన్నా పోతాయని చెప్పేసి ఆరబెట్టేసాను అనమాట. మామిడికాయలు అయితే పుల్లగా అండ్ టేస్టీగా చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు చూస్తుంటే చూడండి ఇలాగే తినాలనిపిస్తుంది, కానీ చాలా పుల్లగా ఉన్నాయి, తినలేమన్నమాట, అంత పులుపుగా ఉన్నాయి. పచ్చడి కాయలు కదా అలాగే ఉంటాయి. పచ్చడి పెట్టాక కూడా చూపిస్తాను. నాకైతే అసలు చేస్తుంటేనే అవి వేయించుతూ, అదిగో జీడి చూసారా, జీడి అలా ఉండకూడదు, ఉంటే పచ్చడి పాడైపోతుంది. మెంతులు అవి వేయించుతూ స్మెల్కి అసలు తాలింపు వెల్లుల్లిపాయలు వేసినప్పుడు ఆ స్మెల్ చూస్తే ఎప్పుడు తింటానా అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. నేను ప్రతి దాంట్లో తినేస్తాను, దేంట్లోకైనా పప్పులోకైనా నంచుకోవడానికి. కొత్త మామిడికాయ పచ్చడి కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నాకు ఒక అలవాటు ఏంటి అంటే, ఇంకా అది పచ్చడి పెట్టిన తర్వాత దీన్ని మిక్సీకి వేసి పెడతాను నేను. ఆ లోపు నేను చెప్తాను. పెట్టిన తర్వాత అది ఊడ్చుకొని తినడం గిన్నె చాలా ఇష్టం అనమాట. ఫైనల్లీ ఆయిల్ అయితే పోపు పెట్టేస్తున్నాను. ఎంతమందికి అలా గిన్నెలో తినడం ఇష్టమో కమెంట్ చేయాలి. మామిడికాయ పచ్చడి అయితే నేను ప్రతి ఇయర్ తింటాను. జీలకర్ర, మెంతులు, ఆవాలు అనమాట ఇవి. అవి వేయించుతున్నాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. వేయించడం అంటే వేయించడం కాదు, కొంచెం లైట్గా అలా వేయించి తాలింపుకి వేద్దామని చెప్పేసి వేయించాను. సో ఆయిల్ వేసేసి 10 కాయలకి నేనైతే కేజీ ఆయిల్ అయితే వేసేసాను. కేజీ వేసాను అంటే 2 హాఫ్ కేజీలు వరకు 2 వేసాను, హాఫ్ కేజీ దాంతోనే. సో అందులోనే జీలకర్ర, నువ్వులు, ఆవాలు కొంచెం లైట్గా వేయించి పెట్టాను కదా, సో అవి దేంట్లో వేసేస్తున్నాను. నాకు కొంచెం అంటే ఇందులో నూనె ఎక్కువగా మరిగిపోతే ఏంటంటే మాడిపోతాయి కదా. సో లైట్గా వేసామనుకో, ఆయిల్ వేడైనాక ఇవి అందులో వేస్తే ఒక 2 minutes లోపు దింపేసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో వెల్లుల్లిపాయలు వేయాలి కాబట్టి
సో ఆ పౌడర్ ఉంది కదా, మనం ఫస్ట్ వేయించిన పౌడరు, అది ముక్కలకు బాగా పట్టించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకో గిన్నె తీసేసుకొని, బేసిన్ పెద్దది ఉంటే తీసేసుకోండి, ఇంకా దాంట్లోనే కలిపేసుకోవడానికి. కారం వచ్చేసి ఇదైతే 1/2 కేజీకి ఎక్కువగా ఉంటుంది, కేజీకి తక్కువగా ఉంటుంది, అంటే 1/4 కేజీ వరకు ఉంటుంది. మేము తినే క్వాంటిటీని బట్టి నేను కొంచెం ఎక్కువ స్పైసీ తీసుకుంటాం అనమాట. సో 1/4 కేజీ వరకు కారం తీసేసుకున్నాను. కారం తీసుకొని అది దాంట్లోకి వెల్లుల్లిపాయలు కచ్చా దంచి అది వేస్తే బాగుంటుంది అంట, ఫ్లేవర్ కూడా. అంటే కారం కూడా తీసి పెట్టుకున్నాను కొంచెం పక్కకి, అంటే తినాలి అనిపిస్తుంది కదా, ఇంకా ప్రతిసారి 3 days అయ్యే వరకు పచ్చడిలో చేయి పెట్టకూడదు కదా. సో అలా అని చెప్పేసి నేను ఇది కూడా కారం తీసి ఆయిల్ కలిపిన తర్వాత పక్కకు పెట్టేసుకున్నాను. చూసారు కదా, వెల్లుల్లిపాయ ముద్ద వేసేసాను. ఇంకా దాంట్లో కొంచెం సాల్ట్, మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసి కలిపేసుకొని, మనం వేడి చేసిన ఆయిల్ అనేది మినిమం 6 to 7 hours మొత్తం చల్లగా చేయి పెడితే వాటర్ లాగా ఉండాలన్నమాట. నేనైతే 1 night మొత్తం చల్లారనిచ్చాను. చల్లారితేనే పచ్చడి బాగుంటుందంట, లేదంటే పచ్చడి పాడైపోతుంది అని చెప్పేసి చాలామంది అన్నారు. సో ఎందుకులే ఇంత చేసి రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి మొత్తం చల్లగా అయిపోయాక మాత్రమే కారం కూడా నైటే కలిపేసి పెట్టేశాను. మార్నింగ్ లేవగానే అన్నీ కలిపేసి ముక్కలకు కూడా బాగా పట్టేటట్లు, అయితే చూసారా ముక్కలు దాంట్లో ఉంది కదా, ఇది కూడా సూప్ కూడా దాంట్లో వేసేసి పోపెట్టిన ఆయిల్ కారం కూడా దాంట్లో పెట్టేసి కలిపేసాను. ఆహా, చూస్తుంటేనే నోరూరుతుందా. ఆగండి, సాంగ్ అయిపోయింది అనుకుంటున్నారా? నాకేనా మరి మీకు తినాలనిపించట్లేదా? చూస్తుంటే ఏమనిపిస్తుందో కమెంట్ చేయరు ఫ్రెండ్స్. కొత్త మామిడికాయ పచ్చడి అంటే అసలు ఎంతమందికి ఇష్టం అనేది కమెంట్ చేయరు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబం అనమాట. ఒకే బేసిన్లో పెద్ద దాంట్లో ఒకేసారి 20-30 లేదంటే 50 వరకు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. దాంట్లోనే కలిపేసి మా బాపమ్మ అందరికీ ఒక్కొక్క ముద్దలాగా పెడుతుండేది. బాపమ్మ అంటే మళ్ళీ ఏమో అనుకున్నారు, నాన్న వాళ్ళు అమ్మ, మేము బాపమ్మ అని పిలుస్తామన్నమాట. అందరికి ఒక్కొక్క ముద్ద పెడుతుండేది. మళ్ళీ నెక్స్ట్ తిందామంటే సరిపోయేది కానీ ఆ టేస్ట్ మాత్రం అమృతం ఫ్రెండ్స్. ఎంతమంది అది టేస్ట్ చేస్తారో కమెంట్ చేయాలి. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించేది. ఇంకా ఉమ్మడి కుటుంబం అంటేనే అది ఎట్లా ఉంటుందో మీకు తెలుసు కదా. అందరికి కొంచెం ఒక్కొక్క ముద్ద 2 ముద్దలు వచ్చేసరికి ఇంకా అయిపోయేదన్నమాట. ఆ కలపడం కూడా ఎలా కలిపేదంటే, ఆ ఫ్లేవర్ తెలిసేలాగా కొంచెం కారం తీసి దీంట్లో వేసేసి ఒత్తుగా కలిపి పెడుతుంటే ఆ కారం అవుతున్నా కూడా ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందో కమెంట్ చేయలే. విలేజెస్ సైడ్ అయితే అందరికీ అలవాటు ఉంటుంది నాకు తెలిసి, సిటీలో ఏమో కానీ విలేజెస్లో అయితే అది టేస్ట్ చూస్తారు ఇలా ఉంది ఏంటి అనేది. సో ఇప్పుడు మేము కూడా అదే చేయబోతున్నాము. చూస్తున్నారు కదా, మొత్తము కొంచెం రైస్ వేసేసి కలపమని చెప్తే కల్పిస్తున్నారు. పచ్చడి చూడండి, అసలు చూస్తుంటే నాకైతే ఎప్పుడు తింటానా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? మీకు తినాలనిపిస్తుందా? అయితే వచ్చేసేయండి, ఇంకా తినేద్దాం, ఎందుకు ఆలస్యము. అది పార్సిల్ చేస్తా కానీ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ బాయ్.